Hi friends, welcome to MK Stock Analysis. Stock of the day RVNL. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డైలీ స్టాక్ ఆఫ్ ద డేలో మీకు 2 to 3 స్టాక్స్ 4 స్టాక్స్ కూడా నేను అప్ సైడ్ మూమెంట్ ఎలా ఉంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫాలో అవ్వండి. ఏ స్టాక్స్ అయితే ఏ సెక్టర్ అయితే మంచి అప్ సైడ్ మూమెంట్ ఇస్తుందో ఆ రోజు ఇంట్రాడే కానీ లాంగ్ టర్మ్ మూమెంట్స్ కానీ నేను పర్టికులర్గా మెన్షన్ చేసి ఇక్కడ నుంచి ఈ లెవెల్ వరకు వెళ్తున్నాయి అని చెప్పి మరీ మీకు ట్రేడ్ చెప్తున్నాను. సో ఆ సెక్టార్స్లో మీరు ఫోకస్ చేయండి. మంచి రిటర్న్స్ మీరు స్టాక్స్లో డైలీ ఇంట్రాడే కానీ మీరు లాంగ్ టర్మ్ హోల్డింగ్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి ఎక్స్పెక్టేషన్స్తో. సో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంట్రాడే స్టాక్ ఆర్వీఎన్ఎల్. మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి, లేదంటే ఇంట్రాడే కూడా హోల్డ్ చేయొచ్చు. సో ఇంట్రాడే కూడా చేసుకోవచ్చు. ఆర్వీఎన్ఎల్ ఆల్మోస్ట్ మనకి లో వెళ్ళింది. $500 లెవెల్స్ నుంచి ఒకటే రోజు ఆర్వీఎన్ఎల్ 6.67% అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది. 544 దగ్గర క్లోజ్ అయింది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆర్వీఎన్ఎల్ ఫర్ లాంగ్ టర్మ్ 645 లెవెల్స్. సో ఆర్వీఎన్ఎల్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేశారంటే 645 లెవెల్ వరకు కూడా వెళ్తుంది. ఎప్పుడు కూడా కానీ ఆర్ఎస్ఐ 40 నుంచి అప్ సైడ్ మూమెంట్ ఇస్తుందంటే అప్ టు 80 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ఆర్ఎస్ఐ లెవెల్స్ ఫాలో అవ్వండి. స్టాక్స్ కూడా వన్ డే చార్ట్లో ఏంటంటే మీకు ఆర్ఎస్ఐ కంపల్సరీ లోలో ఉన్నప్పుడే బై చేయండి. స్టాక్స్ వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నప్పుడు చూసి స్టాక్స్ని బై చేయండి. ఇప్పుడు వాల్యూమ్స్ కంటిన్యూగా ఇక్కడ కంప్లీట్ క్లోజ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ స్టార్ట్ అయింది. ఇక్కడ వాల్యూమ్ చార్ట్లో కూడా మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ వాల్యూమ్ మంచిగా 25 మిలియన్ వాల్యూమ్స్తో మీకు స్టార్ట్ అయింది. సో వాల్యూమ్స్ గమనించండి, ఆర్ఎస్ఐ లెవెల్స్ చూసుకోండి, స్టాక్ బై చేయండి ఎప్పుడు కూడా కానీ. ఆర్వీఎన్ఎల్ రైల్వే సెక్టర్ కంప్లీట్గా మీకు కరెక్షన్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంట్ రైల్వే స్టాక్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఐఆర్సిటీసీ కూడా ఆల్మోస్ట్ హై 11,043 హై 11,043 నుంచి 870 నుంచి ఐఆర్సిటీసీ మీకు జస్ట్ 896 లెవెల్స్కి వచ్చింది. ఈ లెవెల్స్లో బై చేస్తే కూడా ఈ స్టాక్ కంపల్సరీ మళ్ళీ మీకు 1200 లెవెల్స్ కూడా ఈ స్టాక్ అప్ సైడ్ మూమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా ఆర్ఎస్ఐ లెవెల్ 35 దగ్గర ఉంది. సో వీ కెన్ గో ఫర్ బై. చూడండి, ఆర్ఎస్ఐ ఎప్పుడు కూడా కానీ మనం గమనిస్తుండాలి. 40 to 80 పెట్టుకోండి. 40 క్రాస్ అయిందంటే ఓకే ఓవర్ సోల్డ్ జోన్. సో ఇక్కడ మనం బై చేయొచ్చు. సో 80 అబోవ్ పోయింది అనుకోండి, తర్వాత అక్కడ ఓవర్ బ్రాడ్ జోన్ అవుతుంది. అక్కడి నుంచి మార్కెట్ స్టాక్ అని కరెక్షన్ అవుతుంది. సో కరెక్షన్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఈ లెవెల్కి వచ్చింది. సో ఇప్పుడు మనం బై చేయొచ్చు. ఎవ్రీ టైం చూసుకోండి 73, 80 వరకు వెళ్తుంది. అగైన్ ఈ స్టాక్ 30 లెవెల్స్కి వస్తుంది. ఇప్పుడు 35 దగ్గర ఉంది. సో వీ కెన్ గో ఫర్ బై. దెన్ అగైన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ లెవెల్ 11,030, 40 లెవెల్స్ వరకు కూడా అప్ సైడ్ మూమెంట్ ఐఆర్సిటీసీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐఆర్ఎఫ్సి స్టాక్స్ చూద్దాం. ఐఆర్ఎఫ్సి స్టాక్ కూడా బాగా కరెక్ట్ అయింది. ఒక రోజులో అప్ సైడ్ మూమెంట్ వచ్చింది. 4% అప్ సైడ్ మూవ్ అయింది. ఇది కూడా 152లో ఇప్పుడు 162 దగ్గర ఉంది. సో దీని అప్ సైడ్ చూస్తే 229, 230 లెవెల్స్ నుంచి కరెక్ట్ అయింది. ఆల్మోస్ట్ 40% అబోవ్ కరెక్షన్ అయిపోయింది స్టాక్. సో ఇప్పుడు ఈ లెవెల్స్లో మనం బై చేస్తే కూడా నెక్స్ట్ డౌన్ఫాల్ అయితే కూడా మనం యావరేజ్ చేసుకోవచ్చు. 137 లెవెల్స్ నెక్స్ట్ దీన్ని సపోర్ట్ లెవెల్.
సో 137 లెవెల్ మ్యాక్సిమం రాదు, ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మార్కెట్ కూడా బుల్లిష్గా ఉంది. గో ఫర్ దిస్ లెవెల్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ ఐఆర్ఎఫ్సి. ఈ లెవెల్లో కూడా మనం బై చేయొచ్చు ఐఆర్ఎఫ్సి స్టాక్. సో ఎప్పుడు కూడా కానీ ఆర్ఎస్ఐ లెవెల్స్ గమనించండి. స్టాక్స్ బై చేసేటప్పుడు కూడా వాల్యూమ్స్ మంచి వాల్యూమ్స్ వస్తున్నాయా, మా స్టాక్ బాగా కరెక్షన్ అయినప్పుడే బై చేయండి. ఎప్పుడు కూడా కానీ బాగా కరెక్షన్ అయిన తర్వాత బై చేసినారంటే అక్కడి నుంచి నెక్స్ట్ మనకి లో లెవెల్కి వెళ్ళినా కూడా కానీ మనం యావరేజ్ చేసుకోవడానికి, లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఈ స్టాక్స్ కూడా మీకు మంచి రిటర్న్స్ లాంగ్ టర్మ్లో కూడా ఇస్తాయి. నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ తీసుకుంటే, కొచ్చిన్ షిప్ యార్డ్ బాగా కరెక్ట్ అయింది. ఒకే రోజు నిన్న ఫ్రైడే రోజు మనకి 10% అప్సైడ్ మూమెంట్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఆర్ఎస్ఐ లెవెల్ 42 దగ్గర ఉంది. సో ఈ స్టాకు హై 2994 హై వెళ్ళింది. అక్కడ నుంచి కరెక్షన్ అయ్యి 1625 లోకి వచ్చింది. ఇప్పుడు అట్ ప్రజెంట్ 1846 దగ్గర ఉంది ఈ లెవెల్లో. సో ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ మనం బై చేయొచ్చు ఈ లెవెల్లో కూడా. వీ కెన్ ఎక్స్పెక్ట్ అప్ టు 2900 లెవెల్స్. డౌన్ఫాల్ అయితే ఇక్కడ నుంచి నెక్స్ట్ కరెక్షన్ అయిందంటే నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ 1375, అక్కడి నుంచి కూడా డౌన్ అయితే 1191. ఈ సపోర్ట్ లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇక్కడ నుంచి బుల్లిష్గానే ఉంటుంది ఈ స్టాక్. మ్యాక్సిమం ఈ లెవెల్లో బై చేసినా కూడా కానీ నెక్స్ట్ వెయిట్ చేయండి. కరెక్షన్ అయితే 1350 ఆ లెవెల్స్కి వస్తే లక్. లాంగ్ టర్మ్ దిస్ స్టాక్ విల్ బి వెరీ గుడ్. సో ఈ 4 స్టాక్స్ మనం మండే ఫోకస్ చేయండి. బాగా ట్రెండ్ ఉంది, అప్ ట్రెండ్. ఈ 4 స్టాక్స్ కూడా అబ్జర్వ్ చేసి బై చేయండి. ఇంకా మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసుకోండి. తర్వాత మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ అయ్యి సంప్రదించి మీకు బెటర్ అనిపించిన స్టాక్స్ బై చేయండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఎంకే స్టాక్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్.